నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశాలు ఇచ్చిన ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్. ఈ పదవులపై పెరిగిన పోటీ. ఈనాడు రామోజీ మృతి తెలుగు జాతికి తీరని లోటు. తణుకులో సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్ర షుగర్స్ జీఎండీ అచ్చిబాబు, ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఎమ్మెల్సీ రవీంద్రనాథులు. తణుకు ప్రాంతంలో పెరిగిన వీధి కుక్కల బెడద. వీటి దాడితో బాధితులైన పిల్లలు. రక్తదానం చేసిన తణుకు కారుమంచి ఫౌండేషన్ సభ్యుల ఆదర్శం అభినందించిన వైద్యులు. విలువలతో కూడిన జర్నలిజానికి ఆద్యులు ఈనాడు రామోజీరావే. అంజలి ఘటిస్తూ ప్రశంసించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ పార్టీ నేతగా ప్రజాసేవను కొనసాగిస్తా తాడేపల్లిగూడెంలో ప్రకటించిన మాజీ ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తజనం. ఒక్కరోజుకే లభించిన ఆదాయం 35,36,000 రూపాయలు. రాష్ట్రంలో ప్రభుత్వం మారనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవులపై చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నామినేటెడ్ పదవులను సృష్టించింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన ప్రజాప్రతినిధులు, మంత్రుల కుటుంబ సభ్యులు, నాయకులను ఆయా పదవుల్లో నియమించారు. జిల్లాలోనూ పలువురు నాయకులు నామినేటెడ్ పదవులు దక్కాయి. తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోగా తెలుగుదేశం పార్టీ కూటమే ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్, డైరెక్టర్లు, సభ్యుల నుండి రాజీనామాలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. సిఎస్ ఆదేశాల నేపథ్యంలో నాయకులు ఆయా పదవులకు రాజీనామా చేయవలసి ఉంది. జిల్లా నుంచి పలువురు నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజల్లో గుర్తింపు లేకపోగా ఆయా కార్పొరేషన్లకు కనీసం కార్యాలయాలైనా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఎదురైంది. ఆయా సంస్థల ద్వారా ప్రజలకు ఫలానా పనులు చేశామన్న సంతృప్తి ఆ నాయకులకు లేకుండా పోయింది. అలంకారప్రాయంగా ప్రచారం కోసమే ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి కొందరు కీలక పదవులు నిర్వహించినప్పటికీ వాటికి సంబంధించి ఏ పనులు చేయలేకపోవడం గమనార్హం. ప్రభుత్వం మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రగల్భాలు పలికిన సామాన్య కార్యకర్తలకు మేలు చేశామని చెప్పుకున్న చివరకు ప్రజలకు ఉపకరించకపోవడంతో వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా పలువురు ప్రముఖులకు, దేవాలయాల పాలక మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్లలో పదవులు కేటాయించారు. వారంతా ఇప్పుడు రాజీనామా చేయక తప్పదు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటిది. ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్చిబాబు పేర్కొంటూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు తణుకులోని సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 70వ దశకంలో సాంప్రదాయకంగా సాగుతున్న తెలుగు జర్నలిజాన్ని ఈనాడు ఏర్పాటు ద్వారా పరుగులు పెట్టించి ప్రత్యేక కథనాలు, ప్రత్యేక వార్తలతో ప్రజాభిమానం పొందిన గొప్ప వ్యక్తిని చెప్పారు. ముఖ్యంగా జర్నలిజం విలువలను పాటిస్తూ తన పత్రిక ద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడ్డారని వివరించారు. రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగం అభివృద్ధి చెందడమే కాకుండా అందులో తనదైన ముద్ర స్పష్టంగా కనపడుతుందని అచ్చిబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శోకతప్త హృదయాలతో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ఆంధ్ర షుగర్స్ కుటుంబ సభ్యుల తరఫున సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు అచ్చిబాబు తెలిపారు. ఈవేళ నాకు తెల్లారగట్ల 5ంటికి మెసేజ్ వచ్చింది, రామోజీరావు ఇస్ నో మోర్ అని. ప్రెస్టీజియస్ సంస్థగా ఈనాడుని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈవేళ దాకా కూడా వీటన్నిటిని కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి సేవలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు ఆ సంస్థల్ని. అలాగే సినిమా రంగానికి కూడా ఒక ముద్ర వేశారు. ఆయన పెట్టినటువంటి సినిమాలు కూడా అన్ని సినిమాల్లాగా కాకుండా ఒక మోడల్గా తీస్తాం. ఆ సినిమాలకి ప్రత్యేకంగా అర్థాలు ఉండేవి, మంచి దారిలో వెళ్ళాలన్న ఇంట్లో ఉండేది. అలాగే వారు ఏది చేసినా సరే రామోజీ ఫిలిం సిటీ తీసుకుంటే వన్ ఆఫ్ ది వండర్స్ లాగా ఉంటుంది ఇండియాలో. వారు చేసినటువంటి అభివృద్ధి ఆ సినిమా రంగానికి, ఆ స్టూడియో కానీ ఆ ఫిలిం నగర్ కానీ చాలా అందంగా కనెక్ట్ చేశారు. వారికి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఒక డిసిప్లిన్ మోడల్లో తీసుకెళ్తూ ఆ సంస్థలని పైకి తీసుకొచ్చారు. ఆయన తీసుకెళ్తున్నటువంటి డిసిప్లిన్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మన తెలుగు, ఆయన ఈవేళ చూస్తున్నాను పేపర్ చేస్తే ఎక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఉండదు,
మొత్తం పైనుంచి కింద దాకానే తెలుగులోనే ఉంటుంది. ఆ ఇంగ్లీష్ వర్డ్ అన్నది వాడరు. నేను ఒకసారి రామోజీరావుతో ఒకసారి ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు ఆయన చాలా ఈ తెలుగు గురించి చాలాసేపు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేదాకా కూడా తెలుగు గురించి మాట్లాడుతూ నాకు కొన్ని పుస్తకాలు పంపించారు, వారు డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా. అంచేత వారిని మనం చూసి నేర్చుకోవాల్సింది. అలాగే మన రాష్ట్రానికి ఈవేళ ఆయన లేకపోతాం చాలా నష్టం. ఆంధ్ర షుగర్స్ కుటుంబం తరఫున అలాగే వారి కుటుంబానికి మా ప్రకట సంతాపనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇదిలా ఉండగా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా సంతాప సమావేశాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆదర్శ భావాలతో సమాజాన్ని ముందుకు నడిపించేందుకు రామోజీరావు చేసిన కృషి అందరికీ ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, నాయకులు కంటిపూడి రాంబాబు, భట్టవిల్లి నాగరాజు, చొంచుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పద్మవిభూషణ్ రామోజీరావు మృతికి సంతాప వ్యక్తం చేశారు. జర్నలిజంలో ఆయన వేసిన బాట వచ్చే తరానికి కూడా మార్గదర్శకమన్నారు. తణుకు ప్రాంతంలో చిన్నారులకు వారి తల్లిదండ్రులకు వీధి కుక్కల భయం పట్టుకుంది. పాఠశాలలకు వెళ్లి పిల్లలు శునకాల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖాళీ సమయంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి సైతం పిల్లలను పంపేందుకు భయపడే పరిస్థితి వచ్చింది. పట్టణంలో కుక్కల దాడితో పలువురు పిల్లలు బాధితులయ్యారు. ఇటీవల కుక్కలు విజృంభించడంతో గాయపడిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి వైద్యం పొందారు. వీధి శునకాలను అదుపు చేసేందుకు పట్టణంలో ఏటా నిర్వహిస్తున్న కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల వల్ల కూడా ప్రయోజనం ఉండటం లేదు. అలాగే వీధి శునకాల నియంత్రణ కోసం ఇప్పటి వరకు గ్రామాల్లో ఎలాంటి వ్యవస్థ లేదు. పెద్ద పంచాయతీల్లో సైతం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. శునకాలు కరవడంతో ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్న వారిలో గ్రామీణులు 38% ఉన్నారు. శునకాల నియంత్రణ పరిరక్షణ కోసం విదేశాల మాదిరిగా ప్రత్యేక వ్యవస్థ అవసరమని నిపుణులు అంటున్నారు. ఈ ముఖ్యమైన అంశంపై కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రక్తం లేక ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునే లక్ష్యంతో తణుకు కారుమంచి ఫౌండేషన్ సభ్యులు 10 మంది శనివారం డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంకులలో రక్తం లేక అనేక మంది ప్రాణాలను కోల్పోయినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ దానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చదలవాడ శేఖర్, కొల్లి చిన్నిబాబు, కారుమంచి శ్యామిళ్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.